కూరలో పక్కకు పెట్టేసే కరివేపాకుతోని మంచిగా పొడి చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. అంతేకాకుండా టేస్ట్ కూడా అదిరిపోతుంది అనమాట. సో ఎలా చేసుకోవాలో చెప్తాను, చూసేయండి. అయితే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ వరకు మినపప్పు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అవి లైట్ గా కలర్ మారిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు మంచిగా ఫ్రై చేసేసుకోండి. ఇవైతే మాత్రం మాడకుండా చూసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు మెంతులు తీసుకున్నాను నేను. మీకు కారంకి సరిపడా ఎండుమిర్చి అయితే తీసుకోండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్నవన్నీ ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఈ లోపు నేను ఇక్కడ ఒక 20 రూపీస్ వరకు కరివేపాకు అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, బాగా కడిగి ఎండలో ఎండబెట్టేసుకున్న తర్వాత నేను ఫ్రై చేస్తున్నాను అనమాట. కరకరలాడేటంత వరకు ఫ్రై చేసుకోండి. ఫస్ట్ మనం ఫ్రై చేసి చల్లారి పెట్టుకున్న శనగపప్పు, మినపప్పు, మసాలా దినుసులు ఉన్నాయి కదా, వాటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట. అవి మిక్సీ పట్టేటప్పుడే నేను కొంచెం చింతపండు, కొంచెం తెల్లుల్లి అయితే వేసి మిక్సీ పెట్టుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టిన తర్వాత లాస్ట్ లోని ఒక 2 రెబ్బల వరకు తెల్లుల్లి వేసుకొని కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి. అంటే కచ్చపచ్చగా అనమాట. మిక్సీ పట్టుకున్న పౌడర్ అంతటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని లాస్ట్ లో అయితే సాల్ట్ యాడ్ చేసుకోండి. లాస్ట్ లో ఎందుకంటే ముందే మనం మిక్సీ పట్టినప్పుడు యాడ్ చేసామంటే మొత్తం ముద్ద అయిపోతుంది అనమాట. ఇంతేనండి, చాలా ఈజీగా కరివేపాకు పొడి రెడీ అయిపోయింది కదా. ఈ పొడితో మనము ఈజీగా లంచ్ బాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను.